వేసవి దుక్కులు మొట్టమొదటి ప్రాధాన్యతమైన పని. అయితే వేసవి దుక్కులు అంటే ఏప్రిల్ మే మాసాలలో కురిసిన వర్షాలకు అనుగుణంగా మరి ఎంబీప్లోతో కానీ కల్టివేటర్తో కానీ లేదా సబ్సాయిలర్తో కానీ దున్నడమే ఈ యొక్క వేసవి దుక్కుల యొక్క ప్రాముఖ్యత. మరి దున్నడం ద్వారా పైపొరలు కిందికి పోవడము అట్లా మొత్తం భూమి అంతా గుల్లబారడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గుల్లబారడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ముఖ్యంగా మరి ఈ యొక్క కీటకాలకు సంబంధించిన ప్యూపాలు మరి ఎండవేడిమికి చనిపోవడము, అదేవిధంగా సూక్ష్మజీవులు కోట్లాది కొలది సూక్ష్మజీవులు మన భూమిలో ఉంటాయి కాబట్టి ఆ గుల్లబారడం ద్వారా వాటికి ఆక్సిజన్ లాంటివి అందడము, తద్వారా అవి బతకడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ ఎండవేడిమికి మరి చనిపోయే ముఖ్యంగా తెగుళ్ళకు సంబంధించి చాలా రకాల శిలీంధ్రాలు కూడా ఆ భూమిలో నివసిస్తూ ఉంటాయి కాబట్టి ఎండవేడిమికి కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే మరి అప్పుడప్పుడు ఈ వేసవి దుక్కులు సరిగా చేయకపోవడం వల్ల ఈ యొక్క గడ్డి జాతి తుంగ కానీ గరక కానీ ఇట్లాంటి గడ్డి జాతికి సంబంధించిన దుంపలు కానీ విత్తనాలు కానీ భూమి పైపొరలోకి వచ్చి ఈ ఎండవేడిమికి చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా 3-4 రకాల లాభాలు ఈ వేసవి దుక్కుల ద్వారా చేసుకోవచ్చు. అదేవిధంగా మరి గుల్లబారడం ద్వారా వేరు వ్యవస్థ కూడా, ఎందుకంటే ప్రాథమికంగా ఏ పంటలో అయినా కూడా ప్రతి పంట యొక్క వేరు వ్యవస్థ అనేది సుమారుగా 20 రోజుల వరకు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి వేసవి దుక్కుల ద్వారా ఈ గుల్లబారడం తద్వారా వేరు వ్యవస్థ లోపలికి పోవడానికి కూడా చాలా దోహదపడుతూ ఉంటుంది. అదేవిధంగా మరి వేసవి దుక్కులు అనేటిది ముఖ్యంగా ఈ మోల్డ్ బోర్డ్లో ఎంబీప్లో అంటాము, 35 HP ట్రాక్టర్తో కానీ 45 HP ట్రాక్టర్తో కానీ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రైతులు కొద్దిగా ముందుగా ఒక 1 మంత్ విత్తనం వేసే 1 మంత్ ముందు చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇకపోతే ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి మరి 2 సార్లు సబ్సాయిలర్ అనేది ఉంటుంది. అది కొంత 50 సెంటీమీటర్ల లోపల పోవడం అనేది జరుగుతుంది. దాంతో ఏంటంటే ఇంకా భూమి గుల్లబారడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి సంవత్సరం అయితే ఎంబీప్లోతో చేసుకున్నా కూడా మరి 3 సంవత్సరాలకు ఒకసారైనా కూడా ఈ సబ్సాయిలర్ తోటి 45 HP ట్రాక్టర్ తోటి చేసుకున్నట్లయితే కొంత భూమి మంచిగా సారవంతత కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వేసవి దుక్కుల ద్వారా భూమి గుల్లబారడము, సూక్ష్మజీవులు అనేటివి వృద్ధి చెందడం లేదా కొన్ని చనిపోవడము, తర్వాత కీటకాలు, తర్వాత గడ్డి జాతికి సంబంధించినవి, తర్వాత వేరు వ్యవస్థ లోపల పోవడానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్క రైతు ఈ వేసవి దుక్కులు అనేటివి ఖచ్చితంగా చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.